అంటే ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్న సందర్భంగా కూడా అభిమానులు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ పిక్చర్ కోసం అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిరీక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహభరితంగా ఉంది. మరికొద్దిసేపట్లో అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ పిక్చర్కి సంబంధించి రిలీజ్ అవుతున్న సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జనసేన కార్యాలయానికి సంబంధించి పెద్ద ఎత్తునగా కూడా ఇక్కడ టికెట్స్ కోసం అని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా ఇప్పటికే టికెట్లన్నీ అన్ని థియేటర్లో ఉన్నటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థియేటర్లకు సంబంధించి వాళ్ళు వేస్తున్నటువంటి ప్రివ్యూ షో ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో చాలామంది చాలా కొంత నిరుత్సాహంతో ఉన్నారు. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, అది ప్రీమియర్ షో చూస్తే మరింత కిక్కుగా ఉంటుందని ఇక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు ప్రధానంగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏమిటి అని తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడేందుకు ఏదైతే మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారో గాది వెంకటేశ్వరరావు గారు. సార్ ఏంటి పరిస్థితి? ఇప్పటికే చాలా హుషారుగా ఉన్నారు కుర్రోళ్ళంతా కూడా. మరి సినిమా రిలీజ్ అవుతుంది, ఈ వీళ్ళ హుషారు ఏ విధంగా ఉండబోతుంది? ఏదైనా మాకు ఒక పాత డైలాగ్ ఒకటి ఉంది కదా, ఏదైనా మేము ఫాలో అవ్వము, ట్రెండ్ సెట్ చేస్తామన్నట్లుగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రాజకీయం వేడి ఉన్నా ఒక పక్కన గతంలో ఉన్నటువంటి అధికారం చెలవించినటువంటి పార్టీ వాళ్ళు లోపలికి వెళ్తున్నా కానీ ఇవాళ కళ్యాణ్ గారి సినిమా అనేదానికి మళ్ళా ఇది ఇంకో సెటర్ లాగానే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా అంతా ఏంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది చూస్తున్నారు. అది జనసేన పార్టీ నాయకుడికి ఉన్నటువంటి క్రేజర్ కానీ ఆయన గొప్పతనం కానీ. ఇవాళ ఆయన చేస్తున్నటువంటి సినిమా కూడా చరిత్ర తెలుసుకోవాలి మనం. వీళ్ళకిలాగా ఏదో మేము ఏదో ఊరకనే సినిమా అంటే ఏదో చేసేసి అట్లని కాదు, ఒక సందేశాత్మకం అట్లని. అట్ ద సేమ్ టైం అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి అనేది కూడా ఇవాళ ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు కూడా మన చరిత్ర మన పాఠ్యాంశం ఉంటుంది. చరిత్ర ఎందుకు ఉంటుంది? ఎప్పుడు చరిత్ర తెలుసుకోవాలి. ఆ టైప్లో ఉన్నటువంటి ఒక కథని నేపథ్యంగా తీసుకుని చేశారు. అందుకని జనమంతా కూడా వీళ్ళ ఎదురు చూస్తున్నారు. ఎంత డిప్యూటీ సీఎం అన్న రాజకీయ నాయకుడైనా కానీ ఆయన బ్రాడప్ ఏంటి జనంలో ఒక సినీ హీరోగా క్రేజ్ ఉంది, ఆ సినీ హీరోగా చేయాలని కోరుకున్నారు. ఇవాళ కూడా రాజకీయాల్లో ఉన్నా కానీ మీకు టైం కుదిరినప్పుడు ఏదో ఒక సినిమా చేయండి అనేది వాళ్ళ ప్రజల ఆకాంక్ష. కాబట్టి ఆ ఆకాంక్షకు అనుగుణంగానే వాళ్ళ సినిమా తీశాడు. ఇవాళ దీనికి వారం నుంచి కూడా జనం ఎప్పుడు 24 వస్తుందా 24 ఎప్పుడో వస్తుందా అని చెప్పి జనం ఎదురు చూస్తున్నారు. అలాగే ఇవాళ ఇప్పుడు 9:30కి ప్రీమియర్ షో కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ గుంటూరు అంతా కూడా అన్ని థియేటర్లు దాదాపు అన్ని థియేటర్లోనూ షోలు వేస్తున్నారు. టికెట్లు లేకుండా అయిపోయింది పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారికి సినీ హీరోగా కూడా ఉన్నటువంటి క్రేజ్ అది ఒకసారి. సో మేము కూడా ప్రజలందరూ కోరుతున్నాం. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నాకు సినిమా అనేది ఒక వృత్తిపరంగా ఉన్నప్పుడు కూడా నా యొక్క ధ్యేయం కానీ నా యొక్క ఆకాంక్ష కానీ రాష్ట్రంలో మంచిగా రాజకీయాలు చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఆ రాజకీయం కూడా సేవ చేయాలి, నేను రాష్ట్ర అభివృద్ధిలో నేను నా భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఆ విధంగానే మేము రేపటి రోజున ఆ విధంగానే వెళ్తాము. సినిమానే, రాజకీయమే, ఖచ్చితంగా ఆ దిశగా మేము వెళ్తాం. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో ఇప్పుడు దాకా రాజకీయ నాయకుడిగా చూశారు, ఈ సినిమాలో ఏ రకంగా ఉంటాడని చెప్పేసి చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మేము కూడా ఇప్పుడు 9:30కి అందరం కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి వెళ్దాం అనుకున్నాం. అందరూ కూడా ఇక్కడ ఆఫీస్ దగ్గర చేరారు. మా వార్డు ప్రెసిడెంట్లు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు మేము సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కోలాహలం ఎలా ఉంటుందో అక్కడ చూద్దాం. అంటే ఈ పిక్చర్కి సంబంధించి ప్రధానంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మీరు చెప్పండి, మీరు దీనికి సంబంధించి ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కోలాహలంగా కూడా చేరినటువంటి పరిస్థితి కనపడింది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ పిక్చర్? ఈ రోజు 23వ తారీఖు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే బెనిఫిట్ షోలు చూస్తే అన్ని థియేటర్లు, గుంటూరులో ఉన్నటువంటి టౌన్లో 24 థియేటర్లు అంటే 24 థియేటర్లు కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకా మరలా ప్రేక్షకులు అనేవాళ్ళు ఏంటంటే తహదలాడుతున్నారు, మళ్ళీ ఇంకెన్నిసార్లు చూడాలా ఏందనే అభిమానం అనేది 4 సంవత్సరాల నుంచి దాచుకున్నటువంటి వాళ్ళు ఈరోజు సినిమా ఎప్పుడెప్పుడని చూస్తున్నటువంటి ఇది. ఈ రోజుతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి 4 సంవత్సరాల గ్యాప్ యాక్షన్ రూపంలో కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రజలకు ఇచ్చే సందేశం కానీ ఈ సినిమా ద్వారా పార్టీ పరంగా లేకపోతే సినిమా రంగంగా కూడా ఆయన చేసేటువంటి ఇది ప్రజలు కూడా కొనియాడుతున్నారు. ఆయన ప్రజెంట్ మంత్రివర్గా ఉప ముఖ్యమంత్రిగా చేస్తూ కూడా ఆయన దినచర్యలో భాగంగా ఏంటి ఒక అవినీతి మరకలేనటువంటి విధంగా ఈరోజు పార్టీ నడుపుతూ
పార్టీ అభివృద్ధి కోసం కానీ తన వంతు విరాళాల కోసం కూడా ఈరోజు ఉన్నటువంటి సమయాన్ని తక్కువ సమయమైనా దాన్ని రేత్రింబవులు కూడా అంటే మరొక అమ్మాయి ఉన్నారు, చెప్పండి ఎలా ఉండబోతుంది సినిమా, మీకు ఏ విధంగా ఉంటుంది అనుకున్నారు? మీరు ప్రత్యేకంగా ఎలా ఉంటుందని అడగొద్దండి. అది పవన్ కళ్యాణ్ సినిమా. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మెగా కుటుంబం అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం హోరెత్తిపోయింది. చాలా మంది సొంటి పెట్టుకొని ఇవాళ నిద్రపోవడానికి రెడీగా ఉన్నారు. శివరాత్రి మహాశివరాత్రి మహాశివరాత్రి జాతర ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి జాతర చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి బాయ్కట్ అన్నారు కదా, ఇది బాయ్కట్ అసలు జగన్మోహన్ రెడ్డి కదా, ఇంక వాళ్ళ తాత వాళ్ళు వచ్చినా కానీ ఎవరు ఆపలేరు. ఇది రికార్డులు సాయగొడుద్ది. పవన్ కళ్యాణ్ గారిని ఆపే శక్తి కానీ ఎవరికి ఇప్పటి వరకు ఎవరికి లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, ఇక్కడ అభిమానులు ఏ విధంగా ఉన్నారో చూడొచ్చు. ప్రధానంగా కూడా వాళ్ళు ఎంతో కాలం నుంచి అంటే 5 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళైతే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా వస్తున్నటువంటి పిక్చర్, దానికి తోడు చారిత్రక నేపథ్యంలో వస్తున్నటువంటి పిక్చరు, అదేవిధంగా కూడా చరిత్రకు సంబంధించి రియాలిటీ ఉండే విధంగా కూడా ఈ చిత్రాన్ని తీసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక అభిమానులే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించి చారిత్రక నేపథ్యం ప్లస్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో ఉన్నటువంటి ఈ పిక్చర్ కాబట్టి దీన్ని అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఆదరిస్తారని వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా డంకాపనాయని చెబుతున్నారు. ఎవరు ఈ పిక్చర్ని బాయ్కట్ చేయాలని చెప్పినా కూడా అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగవని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డంకాపనాయించి చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ.